అమెజాన్ భారీగా లే ఆఫ్ ప్రకటించింది. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 ఎంప్లాయీస్‌ని తొలగించనుంది. సో, అందులో ఇండియా నుంచి దాదాపు 800 నుంచి 1000 వరకు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ రకంగా మనం కొంతకాలం నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. మల్టీనేషనల్ కంపెనీస్ భారీగా లే ఆఫ్స్ ప్రకటించడం, లక్షలాది మంది ఎంప్లాయీస్ అనేది రోడ్డున పడడం. సో, ఇటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఐటీ రంగంలో? ఎందుకు ఈ విధంగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు? మరి ఇప్పుడు అమెజాన్‌లో ఈ స్థాయిలో లే ఆఫ్స్ ఎందుకు ప్రకటించారు? మరి మున్ముందు ఐటీ రంగం ఏ విధంగా ఉండనుంది? సో, ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు ఎంతమంది ఎంప్లాయీస్‌ని తీసేశాయి? వీటికి సంబంధించి కంప్లీట్‌గా ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. సో, ఇప్పుడు అమెజాన్ వచ్చేసరికి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 14,000 ఎంప్లాయీస్‌ని అయితే తీసేయనుంది. సో, అందుకు సంబంధించి వాళ్ళే ప్రకటన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మార్కెటింగ్, మానవ వనరులు, టెక్నాలజీ, అలాగే ఫైనాన్స్ ఈ రంగంలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా తీసేయడం జరిగింది. సో, మొదట 30,000 మందిని తీసేస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత వాళ్ళు 14,000 మంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అందులో భారత్ నుంచి 800 నుంచి 1000 వరకు ఉండొచ్చని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా అమెజాన్ సీఈఓగా యాండీ జాస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కూడా ఈ విధంగా కంపెనీలో లే ఆఫ్స్ అధికమయ్యాయని కూడా చెప్తున్నారు. అంటే జనరేటివ్ ఏఐ వల్ల రాబోయే కొన్నేళ్లలో తమ కార్పొరేట్ సిబ్బంది సంఖ్య తగ్గొచ్చని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో, ఆ విధంగా వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా. సో, మామూలుగా ఎందుకు కారణం అని చూస్తే ఏఐ వాడకం అనేది చూస్తూ వస్తున్నాం. సో, ఏఐ అన్ని రంగాల్లో వచ్చేసింది. సో, ఏఐ ద్వారా ఇక మనుషుల అవసరం లేదన్న అభిప్రాయంతో ఈ విధంగా ఎంప్లాయీస్‌ని అయితే తీసేస్తున్నారు. సో, అటు ఏఐ వాడకం ఆ స్థాయిలో ఐటీ ఫీల్డ్స్‌లో కూడా రావడంతో ఈ విధంగా హ్యూమన్స్ అందరినీ కూడా తీసేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఏఐ వచ్చేసింది. మన ఫోన్‌లోనే ఇప్పుడు మనం గ్రోక్ వాడతాం, డీప్‌సీక్ వాడతాము, చాట్ జీపీటీ వాడతాం. అది కూడా ఏఐ. అలాగే సినిమా రంగంలో ఏఐతో సినిమాలు తీసేస్తున్నారు. అది మనం చూసిందే. ప్రతి రంగంలో కూడా ఏఐ వచ్చేసింది. ఇప్పుడు కోర్టులలో కూడా ఏఐ తీసుకొస్తారని చెప్పేస్తారు. అంటే సులువుగా కేసులు పరిష్కారం కోసం చెప్పేసి ప్రీవియస్ రికార్డ్స్ అన్నిటిని కూడా చిటికలో ఏఐ అందిస్తుందని చెప్పేసి వాటిని కూడా కోర్టుల్లోనే తీసుకురావడం మనం చూస్తూ వస్తున్నాం. సో, అటువంటి పరిస్థితుల్లో ఏఐ ఈ స్థాయిలో మనిషి జీవితాల్లోకి, ప్రతి సంస్థలోకి, అన్ని దాంట్లోకి రావడంతో ఇప్పుడు మనుషుల అవసరం తగ్గిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రకంగా లే ఆఫ్స్ అయితే భారీగా అయితే ప్రకటించేస్తున్నాయి. సో, ఐటీ ఫీల్డ్స్‌లో కూడా ఏఐ వాడకం అంటే ప్రపంచవ్యాప్తంగా ఏఐ పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఇండియాలో కూడా ఏఐ తీసుకొస్తేనే మిగతా దేశాలతో పోటీ పడగలం, మిగతా కంపెనీలతో ముందంజలో ఉండాలి అంటే, తాము డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏఐ రావాల్సిందే, పని సులభం కావాల్సిందే అని చెప్పేసి అందుకే ఈ రకంగా ఎంప్లాయీస్‌ని అందరినీ తీసేసి ఏఐని ఎక్కువగా తీసుకొస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలా కంపెనీలో లే ఆఫ్స్ భారీగా అయితే ప్రకటిస్తూ వస్తున్నారు. సో, అయితే ఈ ఏఐ ఫీల్డ్‌లో మాత్రం జాబ్స్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏఐ అంటే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయడానికి హ్యూమన్స్ అవసరం అవుతారు. సో, ఏఐ మీద అంటే ఏఐని కంట్రోల్ చేసే నేర్పున్న వారిని, నైపుణ్యం ఉన్న వారిని, దాంట్లో స్కిల్స్ సాధించిన వాళ్ళని మాత్రం జాబ్స్‌లోకి తీసుకొని వాటిని కంట్రోల్ చేసి తమ పనిని చేయించుకునే ఒక ప్రాసెస్‌లో పడి ఈ విధంగా లే ఆఫ్స్ ప్రకటిస్తూ హ్యూమన్స్‌ని తీసేస్తున్నారు. సో, అక్కడ ఒక వాక్యూమ్ ఏర్పడింది. ఆ వాక్యూమ్‌లోకి ఇప్పుడు ఏఐని తీసుకొచ్చేసారు ఎంప్లాయీస్‌ని తీసేసిన తర్వాత. సో, అటువంటి పరిస్థితి ఇప్పుడు ఐటీ ఫీల్డ్స్‌లో అయితే నడుస్తూ వస్తుంది. సో, ఇలా అన్ని రంగాల్లో కూడా ఏఐ పెరిగిపోవడం వల్లే ఎంప్లాయీస్ అనేది ఎక్కువగా హ్యూమన్స్ అనేది ఉద్యోగాలైతే కోల్పోతూ వస్తూ ఉన్నారు. సో, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్‌లో లక్షలాది మంది ఇలా ఐటీ ఫీల్డ్స్‌లో అయితే తమ జాబ్‌ని కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. సో, అలాగే ఇంకోటి పెద్దగా ఐటీ రంగంలో వాళ్ళకు అన్ని కంపెనీస్‌లో జాబ్స్ కోల్పోతున్న వేళ అమెజాన్‌లో కూడా 14,000 మందిని అయితే తీసేయడం జరిగింది. సో, తీసేస్తున్నారు. 2023 మార్చ్‌లో కూడా వాళ్ళు 9,000 మందిని, ఆ తర్వాత 2 నెలలకు 18,000 మందిని కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ తొలగింపులో భారత్‌లో కూడా 500 మంది ఉద్యోగాలు అయితే కోల్పోయారు. సో, అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సో, ఇప్పుడు కూడా 30,000 మంది అన్నారు. తర్వాత 14,000 మంది అని చెప్పారు. సో, 14,000లో దాదాపు 800 నుంచి 1000 వరకు అయితే భారత్ నుంచి కూడా ఉండడం జరిగింది. సో, ఇలా ఎంప్లాయీస్‌ని అయితే అమెజాన్ తీసేయడం జరిగింది. సో, తీసేస్తూ వాళ్ళ కొన్ని అంటే మళ్ళీ జాబ్ వెతుక్కునేందుకు కూడా టైం ఇవ్వడం జరిగింది. సో, 3 నెలలు టైం ఇచ్చారు. ఈ 3 నెలల్లో వేరే దగ్గర జాబ్ వెతుక్కోవాలి. సో, ఆ ఫెసిలిటీ కూడా కల్పించారు. సో, ఆ 3 నెలలు వాళ్ళని జాబ్‌లోనే ఉంచుతారు. అది ఒకవేళ ఎవరన్నా వద్దు అనంటే, అది ఇష్టం లేని వాళ్ళు ఉంటే గింత వాళ్ళకు సెవరెన్స్ పే, అవుట్ ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాల రూపేణా కంపెనీ నుంచి సహకారం అందుతుందని చెప్పేసి హామీ అయితే ఇచ్చింది. సో, ఈ రకంగా వాళ్ళని తీసేస్తూనే
3 నెలలు టైం ఇచ్చింది. సో ఈ 3 నెలల్లో మీరు వేరే దగ్గర వెతుక్కోండి అని చెప్పేసి చెప్పింది. సో అవి ఒకవేళ దీన్ని వినియోగించుకోకపోతే ఇంకొన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. సో ఆ రకంగా అయితే ఎంప్లాయీస్‌ని అయితే తీసేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ అయితే ఉద్యోగాలైతే తీసేయడం చూస్తున్నాం. సో ఇలా ఏ స్థాయిలో లే ఆఫ్స్ జరిగాయి ఒక్కసారి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైస్‌గా కూడా యూపీఎస్‌లో 48,000 మందిని తీసేశారు. అలాగే అమెజాన్‌లో మొత్తం కలుపుకొని దాదాపు 30,000 మంది వరకు అని చెప్తున్నారు. ఇంటెల్‌లో 24,000, నెజిల్‌లో 16,000, యాక్సెంచర్‌లో 11,000, ఫోర్డ్‌లో 11,000, నోవో నార్డిస్క్‌లో 9,000, అలాగే మైక్రోసాఫ్ట్‌లో 7,000, పీడబ్ల్యూసీలో 5,600, సేల్స్ ఫోర్స్‌లో 4,000 ఉద్యోగాల్ని తొలగించినట్టుగా వార్తలైతే వచ్చాయి. సో అటువంటి ఒక రిపోర్ట్ తయారైంది. సో దీన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏ స్థాయిలో ఐటీ ఫీల్డ్స్‌లో ఉద్యోగాలనేవి పడిపోతున్నాయో మనకు చూస్తే అర్థమైపోతుంది రిపోర్టు. సో ఇలా లక్షలాది మంది ఇప్పుడు రోడ్డున పడిపోతున్నారు. ఇంకో ఉద్యోగాల కోసం వాళ్ళు వెతుక్కునే పనిలో ఉన్నారు. కొంతమంది ఖాళీగానే ఉండి అసలు ఉద్యోగం దొరుకుతుందా లేదా అన్న డైలమాలో పడి ఉన్నారు. ఇంకొంతమంది ఈ ఐటీ ఫీల్డ్‌ని వదిలేసి వేరే ఫీల్డ్‌లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో అటువంటి పరిస్థితిని ఇప్పుడు చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు. సో ముందు ఐటీ రంగం ఎలా ఉండబోతుంది, ఈ విధంగా ఈ స్థాయిలో ఎంప్లాయీస్‌ని తీసేస్తే అని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఏఐతోనే మేనేజ్ చేసేస్తారు. సో వాళ్ళు అందుకే కదా ఈ స్థాయిలో ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అలా అండ్ ఇంకోటి స్టార్టప్ కంపెనీలు కూడా చాలా అయితే మూతపడిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఫండింగ్ లేక ఈ విధంగా అయితే మూతపడిపోతున్నాయి. సో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగం సాధించిన అంటే ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ రోడ్డున పడిపోతున్నారు. సో కొన్ని మంచి కంపెనీల్లో అయితే ఎక్స్పీరియన్స్ కావాలి అంటారు. ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి స్టార్టప్ కంపెనీలు చేస్తే వాటిని మూసేస్తున్నారు. సో ఇటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. సో ఇలా ఐటీ ఫీల్డ్స్‌లో అయితే ఎంప్లాయీస్‌ల పరిస్థితి డైలమాలో పడిపోయింది. ఎప్పుడు ఉంటుందా ఉద్యోగం, ఎప్పుడు పోతుందా అన్న పరిస్థితికి వచ్చేసిందని కూడా చెప్తూ ఉన్నారు. సో అలా ఈ స్థాయిలో లే ఆఫ్స్ అయితే జరిగి లక్షలాది మంది అయితే రోడ్ల మీద పడుతున్నారు. మరి చూద్దాం మున్ముందు ఐటీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఏఐ వాడకం ఏ స్థాయిలో రాబోతుంది, మరి ఏఐ మీద స్కిల్స్ సాధించిన వాళ్ళకి ఏ స్థాయిలో దీంట్లో జాబ్స్ దొరుకుతాయి అనేది కూడా ఒకసారి అయితే వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా ఇలా ఐటీ రంగంలో మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి జాబ్స్ కోల్పోవడం అనేది సో చాలామంది ఎంప్లాయీస్‌ని అయితే ఒక ఆందోళన పరుస్తుందని చెప్పుకోవాలి. సో మున్ముందు మరి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.